జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, కార్తీక మాసం అంటే ఉట్టి శివుడికే ప్రాధాన్యత అని అనుకుంటారు. అలా కాదు. శివకేశవులు అనగా కేశవుడు అనగా రాముడు అనే అర్థం వస్తుంది, విష్ణువు అని కూడా అర్థం వస్తుంది. మనం కార్తీక మాసంలో ఏం చేస్తాం? ఇంట్లో దీపారాధన చేసుకొని బయట తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేస్తాం. ఆ తులసిలో ఎవరుంటారు? లక్ష్మీనారాయణులు ఉంటారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో శివుడికి ఎంత ప్రాధాన్యత ఉందో శ్రీ మహావిష్ణువు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను, వినండి. శివ హృదయస్య విష్ణు, విష్ణు హృదయస్య శివ. శివ భక్తుడై ఉండి విష్ణువుని తిట్టినా, విష్ణు భక్తుడై ఉండి శివుణ్ణి తిట్టినా వాళ్ళు సూర్యచంద్రులు ఉన్నంతకాలం రోరవాది నరకాలు అనుభవిస్తారు. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, మనకి చాలా పురాణాల్లో ఇలా చెప్పబడి ఉంది, మహాభారతంలో కూడా ఇలా చెప్పబడి ఉంది. కాబట్టి భక్తులు గమనించగలరు. జై శ్రీమన్నారాయణ.